ఎన్టీఆర్ గారి 28వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ అందరం కూడా చేరి ఆయనకి పూలమాల సమర్పించి ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పి మేమందరం కూడా ప్రార్థన చేస్తున్నాము. ముఖ్యంగా రాజకీయాల్లో, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో, దేశ రాజకీయాల్లో ఒక చరిత్ర సృష్టించిన వ్యక్తి శ్రీ నందమూరి తారక రామారావు గారు, స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. నిజంగా ఆయన సినీ చరిత్రలో ఏ విధంగా అయితే ఆకాశంలో ఒక నక్షత్రంలాగా వెలిగాడు, అదేవిధంగా రాజకీయాల్లో కూడా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చి రాజకీయాలంటే ఎలా ఉండాలి, ప్రజలకు ఏ విధంగా సేవ చేయాలనే ఒకే ఒక ఉద్దేశంతో ఆయన పార్టీని పెట్టి 9 నెలల కాలంలోనే ఒక రాష్ట్రంలో అధికారంలోకి, ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రావడం అనేది ఆయనకే చెల్లు. ఎందుకంటే ఎంతోమంది రాజకీయ ఉద్దండులున్నా, ఎన్నో సంవత్సరాలుగా పరిపాలనలో ఉన్న తెలుగువాడి ఆత్మ గౌరవం అనే నినాదంతోన ఆయన రాజకీయ పార్టీని పెట్టి ప్రజలందరికీ, తెలుగు ప్రజలందరూ కూడా ఆత్మ గౌరవంగా బతకాలి అని చెప్పి ఆయన ఒక సృష్టించాడు, చరిత్ర సృష్టించాడు. నిజంగా ఈరోజు ఒక బడుగు బలహీన వర్గాల వారిగా మేము చెప్పేది ఒకటి, రాజకీయం అంటే ఉన్నతం వాళ్ళకే, సౌకర్యాలకే, ఒక కొంతమంది వర్గాల వారికే పరిమితమైందని ఒక అపోహ ఉండేది. కానీ ఎప్పుడైతే నందమూరి తారక రామారావు గారు పార్టీని స్థాపించి ప్రభంజనం సృష్టించారో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతిగా ఈ రోజు బడుగు బలహీన వర్గాలందరూ కూడా రాజకీయాల్లో ఇంత ముందడుగు వేశారంటే కేవలం ఆయన పెట్టిన ఒక భిక్ష అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా పరిపాలనలో కూడా ఎన్నో చరిత్ర సృష్టించాడు ఆయన. 2 రూపాయలకే బియ్యం అనేది నిజంగా దేశంలోనే కని విని ఎరగని రీతిలో ఆయన పెట్టాడు. అదేవిధంగా జనతా వస్త్రాలు అని, పేదవాడికి పట్టెడన్నం పెట్టాలని, అదేవిధంగా కూడు గూడు గుడ్డ నినాదంతోన ప్రజలందరికీ, పేద ప్రజలకి దగ్గరికి తీసుకెళ్లిన వ్యక్తి శ్రీ నందమూరి తారక రామారావు గారు. కాబట్టి ఆయన ఆశయ సాధనాల కోసం చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలోన ఈరోజు మేమందరం కూడా ముందుకు వెళ్తున్నాము. చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అయితే ఎన్టీఆర్ గారి ఆశయ సాధనాల కోసం నిరంతరం కృషి చేస్తున్నారు, అదేవిధంగా మేమందరం కూడా బడుగు బలహీన వర్గాలం అందరం కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మేము ఆయన వెంటే ఉండి రాజకీయంలో కూడా మేము కూడా సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా కూడా ఈరోజు ముందడుగు వేశామంటే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. కాబట్టి ఆయనకు ఆత్మ శాంతి చేకూరాలని చెప్పి మనస్ఫూర్తిగా మేము కోరుకుంటూ, అదేవిధంగా భవిష్యత్ తరంలో కూడా తెలుగుదేశం పార్టీ మాత్రమే బడుగు బలహీన వర్గాలకి పెద్దపీట వేస్తుందని చెప్పి మరొక్కసారి మేము అంటున్నాం. ఎందుకంటే ఆడపిల్లలకి ముఖ్యంగా ఆస్తిలో సమాన వాటా హక్కు కల్పించింది ఆయనే. నిజంగా ఈ రోజు చరిత్ర సృష్టించారు. ఆడపిల్లల్లో కూడా మగవాళ్ళతో ధీటుగా ఆస్తిలో సమాన హక్కు అంతకుముందు అయితే లేదు. అదేవిధంగా రాజకీయాల్లో కూడా రిజర్వేషన్ కల్పించిన ఘనత ఆయనే. కాబట్టి ఈ రోజు ఏ రకంగా చూసుకున్నా ఆయన సినీ ఆకాశంలో ఏ విధంగా అయితే వెలిగారో రాజకీయంలో కూడా అలాగే ఒక వెలిగి ఆయన మన గుండెల్లో ఈ రోజు చిరస్థాయిగా, నిజంగా చెప్తున్నాము, తెలుగు రాష్ట్రంలో ఎక్కడ చూసినా చాలా మంది దేవుళ్ళ పటాలతో సమానంగా ఆయన ఫోటో పెట్టి పూజిస్తున్నారంటే నిజంగా ఆయన చేసుకున్న అదృష్టం, మేము చేసుకున్న అదృష్టం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొక్కసారి జై ఎన్టీఆర్, ఎన్టీఆర్.